ఒక్కోటి కనిపెట్టుకుంటూ నేను ఇలాంటి ఫ్రాడ్ ఫోటోగ్రాఫర్స్ చాలా మందిని ఫేస్ చేసి మా ఊర్లో దగ్గరగా ఒక 1,40,000 పైనే పోగొట్టేసుకున్నా. బ్రో మనకి ఇందులో కొత్త సాంగ్స్ వాడండి బ్రో, కొంచెం మంచివి వాడండి బ్రో, లేటెస్ట్ అంటారు. ఇండియాలో సంవత్సరానికి 45 లక్షల నుంచి కోటికి పైన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అందులో 200 వీడియోలు ఎడిట్ చేసే ఛాన్స్ దొరికిన సంవత్సరానికి ఒక యావరేజ్ వీడియో ఎడిటర్ 6 నుంచి 10 లక్షల దాకా సంపాదించవచ్చు. ఇలాంటి దిక్కుమాలిన లెక్కలతో ఈ ఫీల్డ్లోకి వచ్చారు కానీ వాచిపోద్ది. హలో గైస్, నా పేరు కళ్యాణ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వెడ్డింగ్ ఫిల్మ్ ఎడిటింగ్లో 10 ఇయర్స్ నుంచి ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను. 200+ ఫోటోగ్రాఫర్స్కి వర్క్ చేశాను ఇప్పటి వరకు. నేను ఈ వెడ్డింగ్ ఫీల్డ్లో ఈ ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అలానే చాలా ప్లస్ పాయింట్లు కూడా ఫేస్ చేశాను. వాటన్నిటిని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి ఫీల్డ్లో గుడ్ అండ్ బ్యాడ్ అనేవి రెండు ఉంటాయి. అలానే ఈ ఫీల్డ్లో కూడా గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. గుడ్ థింగ్స్ ఏంటంటే నీకు నచ్చినప్పుడు లేవచ్చు, నీకు నచ్చినప్పుడు వర్క్ చేయొచ్చు, నీకు నచ్చిన చోటుకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మనీ, ఒక మంచి సిటీ కానీ టౌన్లో కానీ ఉండి బ్రెయిన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే బాగానే సంపాదించుకోవచ్చు. ఇంకా అంతే, ఇంకేం లేవు. ఇప్పుడు బ్యాడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదే ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పేది కూడా అందరు ఫోటోగ్రాఫర్స్ గురించి కాదు, ఓన్లీ 80% ఫోటోగ్రాఫర్స్ గురించి మాత్రమే. ఓకే. అండ్ నెంబర్ 1, న్యూ సాంగ్స్. ప్రతి ఫోటోగ్రాఫర్ ప్రతి ఎడిటర్కి ఒక వీడియో ఇచ్చినప్పుడు బ్రో మనకి ఇందులో కొత్త సాంగ్స్ వాడండి బ్రో, కొంచెం మంచివి వాడండి బ్రో, లేటెస్ట్ అంటారు. ప్రాబ్లం ఏంటంటే లేటెస్ట్ తెలుగు సాంగ్స్ వెడ్డింగ్ అనేవి ఎక్కువ ఉండవు. మనం వేరే భాషలు ఏమో వాడితే క్లయింట్ ఒప్పుకోడు. అలాగని కొత్త సాంగ్స్ కాకుండా మనం పాత సాంగ్స్ చేస్తే ఫోటోగ్రాఫర్ ఒప్పుకోడు. సో ఈ ప్రాబ్లం డెఫినెట్గా ప్రతి ఎడిటర్ ఫేస్ చేయాలి. నెంబర్ 2, మనీ రిలేటెడ్ ఇష్యూస్. ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఏమో వర్క్ అవ్వగానే క్లయింట్స్తో లింక్ పెడతారు. బ్రో మనకి ఇంకా క్లయింట్ అమౌంట్ కొట్టలేదు, కొట్టగానే మీకు కొడతాను, కొంచెంసేపు ఆగండి అంటారు. అదొకటి. అండ్ ఇంకోటి, మనం మనీ అడిగితే ఫోటోగ్రాఫర్ మనల్ని శత్రువులా చూస్తాడు. అంటే లైక్ ఎలా అంటే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో ఒకటి చెప్తా. ఒక ఫోటోగ్రాఫర్కి ఎంగేజ్మెంట్ ఎడిట్ చేసినప్పుడు కరెక్షన్స్ చెప్పాడు, చేసేసిన తర్వాత బ్రో కరెక్షన్స్ అయిపోయింది, అది అమౌంట్ కొడతారా, నేను మీకు వీడియో పంపించేస్తా అంటే బ్రో అలా కాదు, మళ్ళీ పెట్టండి ఒకసారి, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తాను అన్నాడు. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు. ఏంటి మళ్ళీ కరెక్షన్స్ ఏంటి, ఆల్రెడీ మీరు చెప్పారు కదా అంటే అది నా కరెక్షన్స్, క్లయింట్ కరెక్షన్స్ ఇంకా నేను చెప్పలేదు అన్నాడు. నాకు టాప్ అని తగిలింది. వెంటనే సర్లే బ్రో, మీరు కొంచెం నాకు అమౌంట్ కొట్టండి ఫస్ట్, అమౌంట్ కొట్టిన తర్వాత నేను మీకు వీడియో పెడతాను, క్లయింట్ కరెక్షన్స్ చెప్తే చెప్పండి చేసేద్దాం, బట్ నెక్స్ట్ టైం మాత్రం మీరు 2 కరెక్షన్స్ చెప్పండి, ఇద్దరు ఒకేసారి చెప్పండి చేద్దాం, కానీ ఇలా విడివిడిగా చెప్పొద్దు అని చెప్పాను. అదేంటన్నా నువ్వు అమౌంట్ కొట్టకపోతే వీడియో పంపించవా అన్నాడు. నాకు అదేంటి ఇలా మాట్లాడతాడని చెప్పి, అలా కాదన్నా నాకు అమౌంట్ అవసరం అంటే, సరే అన్న వస్తున్నాను అని చెప్పి ఇంటికి వచ్చి అమౌంట్ ఇచ్చేసి వీడియో పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని డేస్కి మెసేజ్ పెట్టి, అన్న మనకి వెడ్డింగ్ ఓకే అయింది, క్లయింట్కి బాగా నచ్చిందంట వీడియో అని. ఐఎమ్ హ్యాపీ. అది అలా ఉంది. కొన్ని మంత్స్ తర్వాత అదే ఫోటోగ్రాఫర్ వేరే ఫోటోగ్రాఫర్స్ దగ్గర నా టాపిక్ వస్తే, కళ్యాణ ఆడు సరిగ్గా ఏం చేయలేదా ఎడిటింగ్, అసలు ఆడికి ఎడిటింగే సరిగ్గా రాదు, ఎప్పుడు డబ్బులు అంటాడరా, పని చేయకుండా డబ్బులు అడుగుతాడరా సరిగ్గా ఏంటో అని చెప్పి జరిగింది ఒకటైతే దాన్ని వేరేలా కన్వే చేశాడు. సో మనం డబ్బులు అడిగితే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ మనల్ని వేరేలా చూస్తారు. అంటే లైక్ వేరేలా ఇన్ ద సెన్స్, అది ఎలా అంటే చెప్పాను కదా మీకు, ఎనిమీస్లా చూస్తారు. ఇది ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రాడ్ ఫోటోగ్రాఫర్స్ అని ఎందుకన్నానంటే, వీళ్ళు మనీ రిలేటెడ్ ఇష్యూస్లోకి ఎలా వస్తారంటే, వీడియోస్ చేయించుకుంటారు కానీ ఆ వీడియో తాలూకు అమౌంట్ మనకి ఇవ్వరు. మనకి ఏదో చెప్పి అటు ఇటుగా మన దగ్గర నుంచి వీడియో పట్టుకెళ్ళిపోతారు, కానీ మనకి అమౌంట్ అనేది అసలు ఇవ్వరు. నేను ఇలాంటి ఫ్రాడ్ ఫోటోగ్రాఫర్స్ చాలా మందిని ఫేస్ చేసి మా ఊర్లో దగ్గరగా ఒక 1,40,000 పైన పోగొట్టేసుకున్నాను. దాంట్లో హైయెస్ట్ వచ్చి 22,000 అమౌంట్. ఆ ఫోటోగ్రాఫర్ అంతే, వీడియో ఎప్పుడో అయిపోయినాయి వీడియోస్, అమౌంట్ అడిగేసరికి బ్లాక్ చేసాడు. మనం వెళ్ళి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి గొడవ పెట్టుకున్నాం, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ చేసి అమౌంట్ తీసుకోవాలి. అదంతా ఆవిడ చేస్తారులే అని చెప్పి నేనే అమౌంట్ వదిలేసుకున్నా. సో మనీ రిలేటెడ్ ఇష్యూస్లో ప్రతి ఎడిటరు ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు. ఇంకా సబ్స్క్రిప్షన్స్, ఈ ప్రాబ్లం అనేది నేను ఎడిటింగ్ కోసం కొత్తలో లేదు.
ఎందుకంటే అప్పట్లో పైరేటెడ్ సాఫ్ట్‌వేర్స్‌తో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడేంటంటే ఈ ఏఐ ఎఫెక్ట్స్ అవన్నీ అడుగుతున్నారు కాబట్టి మనం ఏఐ క్రెడిట్స్ కొనాలి. అలానే జనరేటివ్ ఫిల్ కోసం ఫోటోషాప్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలి. సో, ఈ సబ్స్క్రిప్షన్స్ డెఫినిట్‌గా ఉండాలి ప్రతి ఎడిటర్‌కి. ఇంకా కరెక్షన్స్. ఇది ప్రతి ఎడిటర్‌కి నైట్‌మేర్. ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టిన తర్వాత క్లయింట్ దాంట్లో కరెక్షన్స్ ఏం చెప్తాడనేది డెఫినిట్‌గా ప్రతి ఎడిటర్ గుండెలు ఇలా పట్టుకుని ఉంటాడు. సో, ఈ కరెక్షన్స్ ప్రాబ్లమ్‌ని కూడా డెఫినిట్‌గా ప్రతి ఎడిటర్ 100కి 100% పక్కా ఫేస్ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్ ఎఫెక్ట్స్. ఇది ఎలా ఉంటదంటే ప్రతి కస్టమరు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్‌కట్ ఎఫెక్ట్‌ని చూసి నాకు అలాంటి ఎఫెక్ట్‌లు కావాలి, ఆ టైప్ ఎఫెక్ట్‌లు కావాలని చెప్పి నాన్ సింక్‌గా ఉన్న సాంగుల్లో కూడా ఎఫెక్ట్‌లు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 'సమయమా' సాంగ్‌లో 'నోవోటల్' ఎదురుంగా అమ్మాయి, అబ్బాయి పరిగెత్తుకుంటూ ఎళ్తారు. దాంట్లో 'నోవోటల్' కింద నుంచి అలా పైకి రావాలి. ఆ ఎఫెక్ట్ అడిగాడు. 'సమయమా' సాంగ్‌కి ఆ ఎఫెక్ట్‌కి సంబంధం ఏంటో నాకు అర్థం కాలా. కానీ కొన్ని సార్లు కస్టమర్ అడిగారు కాబట్టి మనం చేయాల్సొస్తది. సో, ఇది డెఫినిట్‌గా ఫేస్ చేయాల్సిందే ప్రతి ఎడిటర్. ఇంకా స్క్రీన్ వర్క్ డెడ్‌లైన్స్. ఇది ఎలా ఉంటదంటే ఇది ప్రాబ్లమ్ అనడం కన్నా ఇది చాలా బావుంటది. ఎందుకంటే స్క్రీన్ వర్క్స్ అంటే మార్నింగ్ హల్దీ తీసి సాయంత్రం వెడ్డింగ్‌లో ప్లే చేయడానికి మాకు కావాలి అని చెప్పి ఇన్‌స్టెంట్‌గా అడుగుతారు మధ్యాహ్నానికల్లా ఇచ్చి. అదేంటంటే అది ప్రాబ్లమ్ కన్నా కూడా మనకి ప్లస్ అని ఎందుకన్నానంటే ఇన్‌స్టెంట్‌గా మనీ అనేది వెంటనే వచ్చేస్తది. మనకి అంటే ఫోటోగ్రాఫర్‌కి వీడియో అవసరం కాబట్టి వెంటనే మనకి వీడియో ఇవ్వగానే లేదా ఎంతో చెప్పండి ముందే కొట్టేస్తానంటాడు. సో, డెఫినిట్‌గా ఈ స్క్రీన్ వర్క్ డెడ్‌లైన్స్ అనేవి డెఫినిట్‌గా ప్రతి ఎడిటర్ ఫేస్ చేయాలి. బావుంటది. ఇదైతే ప్రాబ్లమ్ అని అనను. బావుంటది. ఫోటోగ్రాఫర్ బిహేవియర్ సీజన్‌లో, అన్ సీజన్‌లో. సీజన్‌లో ఫోటోగ్రాఫర్ ఎలాగో ఎడిటర్ అవసరం ఉంటది కాబట్టి పర్ఫెక్ట్‌గా వీడియోకి అమౌంట్ క్లియర్‌గా ఇచ్చేసి ఎళ్ళిపోతారు. అది అన్ సీజన్‌కి దగ్గర పడుతుంది అన్నప్పుడు ఫోటోగ్రాఫర్ రొటేషన్ అనే కాన్సెప్ట్‌లో పడి ఎడిటర్‌కి అమౌంట్‌లనేది ఆపేస్తారు. సీజన్‌లో ఉన్నప్పుడు మంచిగా బ్రో అది ఎంత బ్రో ఈ వీడియోకి? ఓకే. ఓకే. అంతా సరే బ్రో. కొటేషన్ చూడండి బ్రో. ఓకే. ఓకే. ఇంకో వీడియో పట్టుకొస్తున్నాను బ్రో అంటాడు. అన్ సీజన్‌లో మనం అనాలి అలాగా. బ్రో అది వీడియోకి అమౌంట్ ఇంకా కొట్టలేదు. ఓకే. ఓకే. ఓహ్! ఫ్యూ డేస్‌లో కొడతారా? సరే బ్రో అయితే. సో, ఏంటంటే సీజన్‌లో ఫోటోగ్రాఫర్ అలా అడుగుతాడు. అన్ సీజన్‌లో మనం అడగాలి. ఇది డెఫినిట్‌గా ప్రతి ఎడిటర్ ఫేస్ చేయాల్సిందే. బార్గెయిన్. ఆబ్వియస్‌లీ మనం ఒక వీడియో ఎడిట్ చేసామంటే అది లోన్ ఫిగర్ కాలేదనుకోండి, మాక్సిమం పైన అమౌంట్‌ని కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కొట్టరు. అంటే ఇప్పుడు 3,500 అయిందనుకో 5 కొట్టరు. నో ఫిక్స్డ్ సాలరీ. సీజనల్ ఇన్‌కమ్ కాబట్టి ఇది పర్ఫెక్ట్‌గా నాకు ఇంతొస్తదని మనం చెప్పలేం. ఇదెలా ఉంటదంటే ఇంత నుంచి ఇంత దాకా వస్తదని చెప్పగలం తప్ప నాకింత పర్ఫెక్ట్‌గా వస్తదని మనం చెప్పలేం. సీజన్‌లో ఎక్కువ సంపాదించొచ్చు. అన్ సీజన్‌లో తక్కువ సంపాదించొచ్చు. అండ్ కస్టమర్ బిహేవియర్ లాస్ట్‌గా. ఇదెలా ఉంటదంటే అందరని కాదు. 100లో ఒక 5, 6 కస్టమర్‌లని మనం ఫేస్ చేయాల్సొస్తది. వాళ్ళేంటంటే సింపుల్‌గా ఎడిటింగ్‌ని తీసి పడేస్తారు ఇలాగా. ఏమంటారంటే మనం ఏమన్నా ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టామనుకోండి. ఈ వీడియో ఏంటి ఏదో సెల్ ఫోన్‌లో ఎడిట్ చేసినట్లుంది అంటారు. సో, ఖచ్చితంగా ఒక 100 క్లయింట్‌ల్లో మినిమమ్ 6 డెఫినిట్‌గా మనం ఫేస్ చేయాలి. సో, ఇవి ఇందులో మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. యాక్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎడిటర్స్ ఇవన్నిటిని వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఓవర్‌కమ్ చేస్తారు. కానీ కొత్త ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్స్‌పీరియన్స్ రాదు కాబట్టి డెఫినిట్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వాళ్ళు ఫేస్ చేస్తూ దెబ్బలు తగిలించుకుంటూ మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వెళ్తారు. కాకపోతే నేను చెప్పే టిప్స్‌ని డెఫినిట్‌గా కొత్త ఎడిటర్స్ ఎవరైనా ఫాలో అవుతే వాళ్ళకి ఈ ఎడిటింగ్ ఫీల్డ్ అనేది చాలా బావుంటది. ఒక సిమెంట్ రోడ్‌లా ఉంటది. లేదు ఇలాంటివి ఏమి నేను ఫాలో అవ్వను. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతానంటే గతుకుల రోడ్ అయిపోద్ది. సో, ఈ టిప్స్ మాత్రం డెఫినిట్‌గా ప్రతి ఎడిటర్ ఫాలో అవ్వండి. సాంగ్స్. ఈ ఇష్యూని ఎలా ఓవర్‌కమ్ చేయాలంటే ఫోటోగ్రాఫర్ మనకి సాంగ్స్ అడగగానే మీరు కొన్ని సాంగ్స్ పెట్టి అప్పుడు ఇందులో ఏమన్నా ఉంటే సాంగ్స్ ఓకే అని చెప్పండన్నా. లేదంటే మీరేమన్నా పెట్టండి. నాకు తెలిసినవి ఇవే అని చెప్పండి. మీరసలు ఏం పెట్టకుండా నేను డైరెక్ట్‌గా ఫోటోగ్రాఫర్‌ని అడుగుతానంటే ఫోటోగ్రాఫర్ ఎలా అంటాడంటే ఎన్నో వీడియోలు ఎడిట్ చేస్తాడు. వీడికి కొత్త సాంగ్స్ తెలీదా? అని అనుకుంటాడు. సో, మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టి తర్వాత ఫోటోగ్రాఫర్‌కి వదిలేస్తే దాంట్లో ఏదో సెలెక్ట్ చేస్తాడు. లేదా కొత్త సాంగ్ ఫోటోగ్రాఫర్ క్లయింట్‌ని అడిగి పెడతాడు. అంతేగాని మీరసల పెట్టకుండా మాత్రం డైరెక్ట్‌గా మీరు ఫోటోగ్రాఫర్‌ని అడగకండి. అడిగితే డెఫినిట్‌గా అదే రిప్లై వస్తది. మీకు తెలుసు కదా! మీరు చేయండి బ్రో, మీరు పెట్టండి బ్రో అని.
మనీ రిలేటెడ్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలంటే దీనికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, వాటర్ మార్క్ పెద్దగా డ్రాఫ్ట్ అని వాటర్ మార్క్ వేసేసి దాన్ని తక్కువ క్వాలిటీలో రెండర్ పెట్టి ఆ వీడియోని గూగుల్ డ్రైవ్లో షేర్ చేసినప్పుడు ఆ షేరింగ్ ఆప్షన్స్లో వ్యూ, ఎడిట్ అని 2 టిక్స్ ఉంటాయి. అక్కడ ఎన్ని టిక్స్ ఉంటాయి, టిక్స్ అన్నిటిని తీసేసి పెడితే వీడియో అనేది ఓన్లీ చూడడానికి మాత్రమే వెళ్తుంది, డౌన్లోడ్ అవ్వదు. వాళ్ళు ఒకవేళ డౌన్లోడ్ ఆప్షన్ రావట్లేదు అంటే అమౌంట్ పట్టండి, మీకు ఆ డ్రాఫ్ట్ అని తీసేసి మీకు ఫుల్ క్వాలిటీ వీడియో పెడతానని చెప్పండి. అది కస్టమర్ చూసుకుంటారు కదంటే అందులో చూసి చెప్పండి, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే అని చెప్పండి. అంతేగాని మీరు ఒరిజినల్ వీడియో మాత్రం పెట్టారా వాసిపోద్ది, మనకి ఆ దవడ ఈ దవడ వాసిపోద్ది చాలామంది ఫోటోగ్రాఫర్స్ వల్ల. ఓకే, కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ ఇష్యూస్ మ్యాక్సిమం మనకి గ్రూప్స్ విషయంలో వస్తాయి. సో మీరు ఒక వీడియో తీసుకున్నప్పుడు సర్లే నాకు వీడియో వచ్చింది కదా ఎడిట్ చేసేద్దాం అన్నట్టు కాకుండా మీరు నాకు గ్రూప్స్ పెట్టండి అని చెప్పేసి అడిగేయండి. ఎందుకంటే గ్రూప్స్లోనే మెయిన్ ప్రాబ్లం మనం అందరం ఫేస్ చేసేది. మీరు ఏమంటారంటే అన్న ఇంపార్టెంట్ గ్రూప్స్ పెట్టండి, అలానే ఆ గ్రూప్స్కి ఆర్డర్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టండి. ఎందుకంటే చాలామంది ఆర్డర్ కూడా అడుగుతారు, అంటే మా అమ్మ నాన్న ఫస్ట్ రావాలి, మా అక్క బావ నెక్స్ట్ రావాలి ఇలా. సో డెఫినెట్గా ఇదొకటి మీరు వీడియో ఎడిట్ చేయడం కన్నా ముందే అడగండి. అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్స్ దగ్గర కూడా కలెక్షన్స్ వస్తాయి. కస్టమర్ ఏమంటాడంటే అది మీకు తెలుస్తుంది కదా, మీరు మంచిగా పెట్టి చేసేయండి అంటారు. మీరు ఏంటంటే మనకి కస్టమర్ ఆప్షన్ ఇచ్చారు కదా చేసేద్దాంలే అని చెప్పి మీరు చేశారనుకో, తర్వాత కస్టమర్ ఏమంటాడంటే అది ఏంటి సాంగ్ బాగాలేదు, మీరు బాగా చేస్తారు అనుకున్నాను, ఎర్ర పప్పులు చేస్తారు అంటాడు. సో అంత దెబ్బలు తగిలించుకోవడం కన్నా మీరు కస్టమర్ సాంగ్ ఒకవేళ మీకు వదిలేసినా సరే కస్టమర్కి ఆప్షన్స్ పెట్టేయండి. అంతేగాని మీరు మాత్రం సొంత ప్రయత్నాలు అసలు చేయొద్దు, తగులుతాయి, గట్టిగా తగులుతాయి. ఈ ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్లు ఇవి అడిగితే ఇంకా అందులో మీరేమి నా వర్క్ చూపించాలని అనుకోవడం మానేసి వాళ్ళు అడిగిన ఎఫెక్ట్ అది నాన్ సింక్లో అయినా సరే కొట్టుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని మీరు మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్లు లాంటివి పెట్టుకోవద్దు, బొక్క, వేస్ట్. బార్గెయిన్, మ్యాక్సిమం ఈ బార్గెయిన్కి సొల్యూషన్ ఏంటంటే రౌండ్ ఫిగర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అది రౌండ్ ఫిగర్ అవ్వకపోతే ఆ పైన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకా వదిలేసుకోండి, వస్తే వస్తాయి లేకపోతే రావు అన్నట్టు. లేదా కొంచెం ఎక్కువ అమౌంట్ చెప్పేసుకోండి. అప్పుడు ఫోటోగ్రాఫర్ అదేంటి లాస్ట్ టైం నువ్వు ఎంత తీసుకున్నావు కదా అంటే అదే మీరు ఎలాగో తగ్గిస్తారు కదా అని ఎంత చెప్పాను అన్న అని చెప్పి ఒక ఏ అని చెప్పి నవ్వి అప్పుడు ఒరిజినల్ అమౌంట్ చెప్పండి, మ్యాక్సిమం పని అవుతుంది. కస్టమర్ బిహేవియర్, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఒకటే, కస్టమర్ ఒకవేళ వీడియో ఏదో సెల్ ఫోన్లో ఎడిట్ చేసినట్టు ఉంది అంటే కస్టమర్తో గొడవ పెట్టేసుకోకుండా సింపుల్గా ఓకే ఓకే అయ్యో అవునా అండి, ఓకే ఏదన్నా ఉంటే చేంజెస్ చెప్పండి చేసేద్దాం అని చెప్పేసి సింపుల్గా తగ్గొట్టేసుకోండి. అంతేగాని మీరు ఒకవేళ గొడవ పెట్టుకున్నారనుకో ఆ రోజంతా సర్వనాశనం అయిపోద్ది, మీరు ఆ రోజు అసలు వర్కే చేయరు, ఆ రోజు మొత్తం గయా. ప్రో టిప్, మీరు నాకులా 22 ఇయర్స్ ఏజ్లో కనుక ఈ ఫీల్డ్లోకి వస్తే మ్యాక్సిమం టైం లైన్ మీరు 10 ఇయర్స్ పెట్టుకోండి అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే 10 ఇయర్స్ అనేది చాలా లాంగ్. దానివల్ల మీకు ఏం జరుగుతుందంటే మెల్లిగా మీకు వర్క్స్ అనేవి తగ్గడం మొదలెడతాయి 10 ఇయర్స్ తర్వాత నుంచి. అప్పుడు మీరు సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో లేదంటే మీరు ఏం చేయాలంటే ఎడిటింగ్ టెక్నిక్స్ అనేవి కొత్తగా కనిపెట్టుకుంటా కొత్తగా మీరు ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు వీడియోస్ వస్తాయి. లేదు నేను ఒకే ఎడిటింగ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుని దాంట్లోనే ఉండిపోతానంటే ఇందులో మీరు సర్వైవ్ అవ్వలేరు. సో మీరు ఏం చేస్తారంటే ఒక 5 ఇయర్స్కి ఎంత అమౌంట్ అని సేవ్ చేసుకుని ఆ 5 ఇయర్స్ అమౌంట్ తోటి ఒక చిన్న బిజినెస్ లాంటిది ఏదైనా సెటప్ చేసుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ లాగా. అది మెల్లిగా డెవలప్ చేసుకుంటే వెళ్ళండి. అది వన్స్ డెవలప్ అయిన తర్వాత అది నాకు ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అన్నప్పుడు ఈ ఫీల్డ్ని వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోండి. అంతేగాని ఇందులో శాశ్వతంగా ఉండాలి అని మాత్రం అసలు అనుకోవద్దు. ఒకవేళ మీరు అలా అనుకుంటే డెఫినెట్గా చెప్తున్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే మీరు సింపుల్గా ఒకటే, ఇందులో హీరోలా ఉన్నప్పుడే మీరు ఈ ఫీల్డ్ని వదిలేసి బయటికి వెళ్ళిపోండి. టైం గడిచే కొద్దీ మీరు ఇందులో జీరో అయినప్పుడు ఇందులోంచి మీరు బయటికి వెళ్తే ఉపయోగం ఉండదు. ఆడికి వర్క్స్ లేక వెళ్ళిపోయాడు రా అంటారు. అలా కాకుండా మీకు వర్క్స్ ఉన్నప్పుడే ఒక ఇన్కమ్ డెవలప్ చేసుకుని హీరోలాగా ఇందులోంచి బయటకు వచ్చేయండి. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నేను ఏమైనా విషయాలు మర్చిపోయినా కూడా కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఎడిటర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.